అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక ముసలావిడ నివాసం చేస్తూ ఉండేది. కాంతమ్మ గారు ప్రతిరోజు కూలి పనికి వెళ్ళి తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. కాంతమ్మ గారు, కూరగాయల రేట్లు చాలా ఎక్కువగా పెరిగిపోయాయండి. అవును లక్ష్మి, కూరగాయల రేట్లు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అయినా కానీ నేను కూలికి వెళ్లే డబ్బులు నా జీవనానికి సరిపోతున్నాయిలే. అవును కాంతమ్మ గారు, కూలీ పని చేసిన డబ్బులు ఇంట్లో తినడానికి ఖర్చు అవుతున్నాయి. అంతేకాని ఇప్పుడు కూరగాయల రేట్లు ఎక్కువగా పెరిగితే ఎలాగండి? కూరగాయల రేట్లు ఎలా పెరిగినా కూడా మనం కొనక తప్పదు కదే సరస్వతి. అవును కాంతమ్మ గారు, నాకు ఇంట్లో పని ఉందండి, నేను వెళ్ళొస్తాను. అలాగే సరస్వతి. సరస్వతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మి అదే మార్గాన నడుస్తూ వస్తుంది. లక్ష్మి, ఎక్కడికి వెళ్లి వస్తున్నావే? చేతిలో కూరగాయల బుట్ట ఉందేంటి? నేనా కాంతమ్మ గారు, మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకుని వస్తున్నానండి. అవునా లక్ష్మి, మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తున్నావా? కూరగాయల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయంట కదా, ఎలా ఉంది మార్కెట్ లో కూరగాయల రేటు? వారానికి సరిపడా కూరగాయలు తీసుకొని వద్దామని మార్కెట్ కి వెళ్ళాను కాంతమ్మ గారు, కానీ ప్రతి కూరగాయకి చాలా రేటు ఉందండి. మిరపకాయలకేమో 50 రూపాయల కిలోనాట, టమాటాలేమో కిలోకు 100 రూపాయలట, ఉల్లిగడ్డలేమో 50 రూపాయల కిలోనాట. ఇలా అన్నింటికి చాలా రేట్లు పెరిగిపోయాయి కాంతమ్మ గారు. అవునా, ఇలా అయితే ఎలానే? మనం ఎలా బ్రతకాలి? ఇక బ్రతక తప్పుతుందా కాంతమ్మ గారు? కూరగాయలు కొనక మానుతామా? కిరాణం సామాన్ కొనక మానుతామా? అది కూడా నిజమేనే లక్ష్మి. సర్లే, నేను కూడా మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకురావాలి, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. అలాగే కాంతమ్మ గారు, నేను వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాంతమ్మ గారు కూడా మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొని వస్తారు. అబ్బబ్బా, ఈ కూరగాయల రేట్లు ఎలా మండిపోతున్నాయి! చాలా రేట్లు పెరిగిపోయాయి. ఇలాగైతే నేను కూలికి వెళ్ళిన డబ్బులు మొత్తము ఈ కూరగాయలు కొనడానికే అవుతుంది. అలా అయితే నేను ఉప్పులు ఎప్పుడు కొనాలి, పప్పులు ఎప్పుడు కొనాలి, నూనె ఎప్పుడు కొనాలి? అబ్బో, ఈ బ్రతుకు చాలా కష్టంగా ఉంది. ఇంతలో రామయ్య నడుచుకుంటూ వస్తాడు. కాంతమ్మ గారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి? నేనారా మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొనుక్కొని వస్తున్నాను. మార్కెట్ లో కూరగాయలకి రేట్లు చాలా ఎక్కువగా పెరిగిపోయాయిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను కూలికి పనికి వెళ్లిన డబ్బులన్నీ కూరగాయలు కొనడానికి అవుతున్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా రామయ్య. అవున కాంతమ్మ గారు, కూరగాయలకి చాలా రేట్లు పెరిగిపోయాయి. మేమంటే ఏదో పని చేసుకొని బ్రతుకుతాం, కానీ మీరు ముసలివారు, మీరు కలవపోవడం, నాట్లు వేయపోవడం ఇవి మాత్రమే చేసి బ్రతుకుతారు. ఇలా అయితే మీ జీవనం చాలా కష్టంగా మారుతుంది కాంతమ్మ గారు. రోజు రోజుకి కూరగాయల రేట్లు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు, కిరాణం దుకాణం సామాను కూడా, ఆ పప్పుల ఉప్పుల రేట్లు కూడా, నూనె రేటు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది కాంతమ్మ గారు. అవునరా రామయ్య, ఇలా రేట్లు అన్నింటికి పెరిగిపోతుంటే ఎలా బ్రతకాలో తెలియట్లేదురా. నేనేమనుకుంటున్నానంటే ఏదైనా కూరగాయల విత్తనాలు తీసుకొని మా పెరట్లో విత్తనాలు విత్తుదాం అనుకుంటున్నాను. అవునా కాంతమ్మ గారు, చాలా మంచి ఆలోచన చేశారండి. మా ఇంటి దగ్గర కూరగాయల విత్తనాలు ఉన్నాయి కాంతమ్మ గారు. మీరు సాయంత్రం వచ్చి కూరగాయల విత్తనాలని డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్ళండి. అలాగేరా, సాయంత్రం నేను మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి ఆ కూరగాయల విత్తనాలు తీసుకుంటాను. అలాగే కాంతమ్మ గారు, మరి నేను వెళ్ళొస్తాను. అలాగేరా అని చెప్పి కాంతమ్మ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. రామయ్య కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాయంత్రానికి కాంతమ్మ గారు రామయ్య ఇంటికి వెళ్తారు. ఒరే రామయ్య, ఇంట్లో ఉన్నావా లేవా? కాంతమ్మ గారు వచ్చారా? ఇదిగోండి కూరగాయల విత్తనాలు తీసుకోండి. అలాగేరా రామయ్య, ఇదిగో డబ్బులు తీసుకో. కాంతమ్మ గారు రామయ్యకి డబ్బులు ఇస్తారు. రామయ్య ఆ డబ్బులను తీసుకొని కాంతమ్మ గారికి కూరగాయల విత్తనాలని ఇస్తాడు. మరి విత్తనాలు సరిగ్గా మొలుస్తాయారా రామయ్య? మొలవని విత్తనాలను నేనెందుకు ఇస్తాను కాంతమ్మ గారు? అవి మంచిగానే మొలుస్తాయి. మొలవకపోతే మీ డబ్బులు మీరే తీసుకోండి. మొలిస్తే మంచిదేరా. సరే, నేను వెళ్ళొస్తాను మరి. అలాగే కాంతమ్మ గారు. కాంతమ్మ గారు ఆ కూరగాయల విత్తనాలని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. కాంతమ్మ గారు తన పెరట్లో ఆ కూరగాయల విత్తనాలన్నింటినీ చల్లుతారు. మొత్తానికైతే కూరగాయల విత్తనాలు అలికేశాను. వీటికి ప్రతిరోజు మంచిగా నీళ్లు పట్టాలి. కొద్ది రోజులవుతే ఇవే కూరగాయలు నేను తినొచ్చు. ఇంకా ఎక్కువగా అవుతే వీటిని అమ్ముకొని నా జీవనాధారంగా నేను బ్రతకొచ్చు.
అని కాంతమ్మ గారు అనుకుంటారు. కొద్ది రోజులకి కూరగాయల చెట్లన్నీ పెరిగి వాటికి మంచిగా కాయలు కాస్తాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎంతో కష్టపడి ఈ కూరగాయల తోటని పండించాను. ఇప్పుడు ఇన్ని కూరగాయలు నాకు కాసాయి. వీటన్నింటినీ నేను తినలేను కాబట్టి ఉచితంగా కూడా ఎవరికి ఇవ్వను. వీటినే నా జీవనాధారంగా చేసుకుంటాను. ఈ కూరగాయలన్నింటినీ ఒక తోపుడు బండిపై పెట్టి ఊరిలో అమ్మితే ఎవరో ఒకరు తీసుకుంటారు. వాటితో వచ్చిన డబ్బులతో నేను నా జీవనాన్ని సాగించొచ్చు అని కాంతమ్మ గారు అనుకొని ఒక తోపుడు బండిపై ఆ కూరగాయలన్నింటినీ పెట్టి కూరగాయలు తాజా తాజా కూరగాయలు అని అమ్ముతూ వెళ్తారు. కూరగాయలమ్మా కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, రావాలమ్మా రావాలి, తాజా తాజా కూరగాయలు. కాంతమ్మ గారు మీరెప్పటి నుండి కూరగాయలు అమ్ముతున్నారు? ఇవన్నీ నీ దగ్గర కొనుక్కున్నాను కదరా కూరగాయల విత్తనాలు. అవి చాలా చక్కగా మొలిచాయి. వాటికే ఇవన్నీ కూరగాయలు కాసాయి. అవునా కాంతమ్మ గారు, నేను ముందే చెప్పాను కదండి ఆ విత్తనాలు చాలా చక్కగా మొలుస్తాయి అని. సరే కాంతమ్మ గారు, నాకు 1 కిలో టమాటాలు ఇవ్వండి. ఆ వీధిలో వాళ్ళంతా కాంతమ్మ గారి కూరగాయల బండి దగ్గరికి వచ్చి కూరగాయలన్నీ కొనుక్కొని వెళ్తారు. ఈ విధంగా కాంతమ్మ గారు కూరగాయల వ్యాపారం చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది.